రమణారెడ్డి గారి ఓట్ బ్యాంక్ అంతా కూడా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోనే కొనసాగుతుంటుంది. ఎప్పుడు ఎన్నికల్లో నిలబడిన 15,000 నుంచి 20,000 ఓట్ల వరకు సాలిడ్గా పడుతూనే ఉంటాయి. అంటే ఓటం అనేది అయితే ఖాయము ప్రతిసారి కూడా. అయినా తెలిసినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటా చేయాల్సి వస్తుంది? నేను ఈ 20,000 అనుకోండి, 25,000 అనుకోండి, వీళ్ళను ఎవరికి వీళ్ళ తలలు ఎవరి కింద దూర్చాలా? మీరు నమ్మిన నాయకుడికి ఎవరికైనా, అంటే మీ అనుచరుడుగా భావించిన నాయకుడికి ఎవరికైనా మీరు సపోర్ట్ చేయించి మీ మద్దతు నిలబెట్టుకోవచ్చు కదా. ఎందుకు దానివల్ల వచ్చిన ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము రాజకీయంగా ఆలోచించే లాభం ఏం లేదు. ప్రతిసారి ఓడిపోవడం వల్ల ప్రజల్లో ఇమేజ్ అనేది దెబ్బతింటుంది కదా. ఒక బ్రాండ్ ఇమేజ్గా ఉన్న మీ ఇమేజ్ దెబ్బతింటే ఇన్నిసార్లు ఓడిపోయినా ఏ ఓట్లు ఎట్లా వస్తాయి? కాబట్టి నాకు ఓట్లు వేసే వాళ్లకు ఎందుకు నిలబడుతున్నామో తెలుసు, ఓట్లు వేయించుకున్న నాకు తెలుసు. ఓడిపోయినా బాధ లేదు. మన ఐడెంటిటీ మనం నిలబెట్టుకోవాలనే తప్ప వేరే ధ్యాస లేదు. ఇంకొకరి కింద తల ఒక్కడానికి వాళ్ళు సుముఖంగా లేరు, మెడలు ఉంచడానికి నేను సుముఖంగా లేను. రాయలసీమ రాజకీయాల్లో తీసుకుంటే కడప జిల్లాలో ప్రముఖంగా రమణారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు కూడా సమకాలికులు రాజకీయాల్లో. అలాంటి ఆ ముగ్గురిలో ఒకవైపు రాజశేఖర రెడ్డి, మరోవైపు మైసూరారెడ్డి రాజకీయంగా ఎదుగుతూ పోయారు తప్పితే రమణారెడ్డి గారు మాత్రం 1980 తర్వాత ఎక్కడికక్కడే ఉండిపోయారు. కారణం ఏమంటారు? వాళ్ళకు ఒక పార్టీ అండ ఉంది. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పార్టీని వ్యతిరేకించలే. ఆంతరంగిక కుమ్ములాటలు ఉండొచ్చునేమో కానీ వాళ్ళు పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కాదు. తర్వాత నేను ఇక్కడ పార్టీలో చేరి పార్టీని వ్యతిరేకించిన వాడిని. పార్టీ నాయకత్వాలకు నేను నచ్చను. ఎందుకంటే స్వతంత్ర భావాలు ఉండడము అనేది పార్టీ నాయకత్వాలు ఏవి ఓర్చుకునేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నేను రాజకీయ పార్టీలకు చెల్లను. ఇంకొకటి గమనించినారో లేదో, నేను ఏ పార్టీలో ఉన్నా నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలే. రమణారెడ్డిగానే నిలబడినాడు కానీ కాంగ్రెస్ కాలేదు, టీడీపీ కాలేదు, ఇంకేది కాలేదు. అందుకని నేను ఆ వ్యక్తిత్వానికి తర్వాత ఆత్మాభిమానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నన్ను చూపెట్టుకొని ఉండేవాళ్ళు, నా ఫాలోయింగ్, దాన్ని గౌరవించే నాతో ఉన్నారు. వాళ్ళు కూడా ఏమి రాజకీయంగా లబ్ధిని ఆశించడం లేదు కాబట్టి వాళ్ళు నాతోనే సరిపెట్టుకుంటున్నారు. స్వతహాగా మీరు వైద్యులు, ఆ తర్వాత న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతకుమించి మీరు రచయిత కూడా, మీరు మంచి విశ్లేషకులు. ఇవన్నీ ఉన్న మీపై ఫ్యాక్షన్ నేత, ఫ్యాక్షన్ రౌడీ అనే ముద్ర ఎందుకు పడిందంటారు? ఇప్పుడు ముద్రల నీటి ఏ ఉద్దేశంతోనైనా వేయచ్చు. దాంట్కి ఎందుకు వచ్చినాయని నేను చెప్పలేను. కానీ ఈ ట్రేడ్ యూనియన్ ఫైటింగ్లో అది కడప జిల్లాకే కాదు, రాయలసీమకే ట్రేడ్ యూనియన్ లైఫ్ అనేది మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది నేను. దాన్ని అప్పుడు ఒక విపరీతమైన ధోరణిగా తీసుకుంటూ ఉండేవాడు. ఈ రోజులకు ఆ రోజులకు చాలా తేడా ఉన్నాయి. అదేదో అక్కడికే ఒక విప్లవం వచ్చేసినట్టు, దేశమంతా మారిపోయినట్టు భయపడేవాళ్ళు అన్నమాట. పోలీసులు కూడా అదే సీరియస్నెస్తో యాక్ట్ చేసేవాళ్ళు. తర్వాత అంతకుముందే వీళ్ళు రెచ్చిపోయి ఉన్నారు సిపిఐ వాళ్ళు మేనేజ్మెంటు కలిసి, సిపిఐ మేనేజ్మెంట్ డబ్బు సిపిఐ గుండాలు దాడి చేయడం మొదలుపెట్టినారు. ఏది సమ్మె చేస్తూ నినాదాలు ఇస్తూ వచ్చి బజార్లలో వచ్చే కార్మికుల మీద కూడా గుండాలతో దాడి చేయడం మొదలుపెట్టినారు. కాబట్టి ఎదుర్కోక తప్పని పరిస్థితి. అప్పుడు ఒక సిరీస్ అంతా జరిగిపోయింది. అప్పుడు ఎదుర్కోకపోతే ఏమవుతుందంటే మనకు ఆత్మరక్షణే లేని పరిస్థితిని క్రియేట్ చేసినారు. ఆత్మరక్షణ కోసం కొంత మిలిటెంట్గా తయారు చేయాల్సి వచ్చింది వర్కర్స్ పార్టిసిపేట్ చేసినటివే తప్ప అవంతా ఏం కాదు. దానికి నాయకత్వం నేను కాబట్టి తప్పకుండా నాకు అపఖ్యాతే వస్తుంది. అది అపఖ్యాతి అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నా వాళ్ళను నేను రక్షించుకోవడం అనేది అది తప్పుగా నేను భావించడం లేదు. హత్య రాజకీయాలలో ప్రమేయం ఉంది. రమణారెడ్డికి ఎదురు తిరిగిన చాలామందిని కూడా హత్య చేయించారు. ఇంతవరకు ప్రచారమే కానీ ఫలానా చోట ఎదురు తిరిగిన వ్యక్తులని ఇట్లా హత్య చేయించాడు అని ఎక్కడైనా చూపించిన ఉదంతాలు ఎవరైనా ఉన్నాయా? ట్రేడ్ యూనియన్ కోర్సులో కొన్ని హత్యలు జరిగినాయి. ఏది షావుకారుల పక్షం వహించిన వాళ్ళ మీద కొన్ని
జరిగినాయి. దాంట్లో నేను ఇప్పటికీ ఒప్పుకుంటున్నా. తెలిసి జరిగినా తెలియక కొన్ని ఆవేశాల్లో జరిగినాయి. తెలిసి జరిగినా నాకు తెలియక జరిగినా కూడా నాయకత్వం నాది కాబట్టి బాధ్యత నాది. నేను ఆ రోజు పోలీసులకు కూడా అదే చెప్పాను. ఒక ఎస్పీ అయితే నువ్వు ఆ రోజు ఊర్లోనే లేవని నాకు తెలుసు, నిన్ను కేసులో పెట్టారు, ఏం జరిగింది అన్నారు. నేను కేసులో తీసేయించుకోవడానికని వేరే చెప్పను, చేసింది మా వాళ్ళే. తెలిసి చేసినారా తెలియక చేసినారా అనేది మెటీరియల్. వాళ్ళకు నాయకత్వం వహించినంతసేపు నా బాధ్యత ఉంటుంది కాబట్టి నేను ముద్దాయిగానే ఉంటాను తప్ప నేనేం తీసేయించుకోవడానికి ప్రయత్నం చేయనని చెప్పినాను. కాబట్టి అది ఒక ఎథిక్స్ మీద మేము పోయినాము. ముఠా తగాదాల్లో వచ్చిన ముఠా తగాదాలు అనేటివి ఎక్కడా మేము ఎంకరేజ్ చేయలే. ఆ చెప్పేవాళ్ళు ఎక్కడెక్కడ ముఠా తగాదాలు జరిగినాయి అనేది చెప్తే విశదీకరిస్తే మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి సంబంధించి మాట్లాడతాం. కామవరపు శివచంద్రారెడ్డి వాళ్ళ తండ్రి గారి హత్య వెనుక కూడా మీ పాత్ర ఉంది. మీ ప్రోద్బలంతోనే వాళ్ళ తండ్రి గారు ఎవరు లేరండి. తండ్రి గారు ఎవరు లేరు. లేకపోగా దాంట్లో ఆ కేసులో నేను ముద్దాయిని కాదు, సంబంధము కాదు. ప్రచారాలకు నేనేం చెప్పలేను. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.